closed. Okay. ఓకే. సో గైస్, ఈరోజు మనం HTML లో మిగతా ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాము. నిన్నటి వరకు మీరు నేర్చుకున్నటువంటి హెడ్ ట్యాగ్ అండ్ హెడ్ సెక్షన్లో ఉండేటువంటి మెటా ట్యాగ్స్, దాని తర్వాత బాడీ సెక్షన్లో ఉండేటువంటి హెడ్డింగ్స్ H1 H2 నుంచి H6 వరకు, దాని హైరార్కీ. అది కాకుండా నెక్స్ట్ది మనం యూఆర్ఎల్స్ మీద సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాము. అండ్ యూఆర్ఎల్స్ అనేవి అంటే ఏంటి? వెబ్సైట్స్. మనకు తెలిసిన యూఆర్ఎల్స్ అడ్రస్ బార్లో మనం www డాట్ ఏదైనా టైప్ చేస్తే దట్స్ ఎ యూఆర్ఎల్ ఫర్ అస్, రైట్? సో దాన్ని మనం ఒక వెబ్ పేజ్లో ఎలా ఇంక్లూడ్ చేస్తాము? సో ఫర్ ఎగ్జాంపుల్, I have a HTML file in my computer. Let me just open it quickly. So Nike source code. Okay. Fine. సో ఒక వెబ్సైట్ ఉంది ఇక్కడ, నైకీ వెబ్సైట్ది. మొన్న ఒకటి మనం ప్రాక్టీస్ చేసాము. అండ్ ఆ పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. ఇలా డిస్ప్లే అవుతుంది. హెడ్డింగ్స్ ఇది H1 నుంచి H2 H3 H4 వాట్ ఎవర్. దాని తర్వాత లెట్ మీ గో బ్యాక్ టు ద కంటెంట్. సోర్స్ కోడ్. సో దీంట్లో లింక్స్ ఎలా పెడతాము? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక google.com అనే లింక్ ఇద్దాం అనుకుంటున్నాను. జస్ట్ google.com అని టైప్ చేసి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. google.com అని కనిపిస్తుంది కదా మీకు, బట్ ఐ కెన్ నాట్ క్లిక్ ఆన్ ఇట్, రైట్? ఇది క్లిక్ చేయాలంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ahref అనేసి ఒక హైపర్ లింక్ ఇవ్వాలి. సో ahref రెఫరెన్స్ అనమాట. యాంకర్, ఏ మీన్స్ యాంకర్ ట్యాగ్ అంటారు దీన్ని. /a లెస్ దాన్ సింబల్ పెట్టి ఏ అని రాస్తే యాంకర్ సింబల్ అంటారు. అండ్ మీకు కనపడడం కోసం నేను స్పేస్ పెడతాను ఇక్కడ. సో ఏ స్పేస్ href ఈక్వల్ టు google.com. దాని తర్వాత నేను అక్కడ ఒక టెక్స్ట్ ఇవ్వాలి. టెక్స్ట్ ఇచ్చిన తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత ఐ రిఫ్రెష్ దిస్ పేజ్. ఇప్పుడు మీకు గూగుల్ అనేసి ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ మీద నేను క్లిక్ చేస్తే ఇది నాకు మళ్ళీ ఏమైంది, నా వెబ్సైట్కి ఎక్స్టెన్షన్ కింద google.com అనేది ఫామ్ అయింది. దానివల్ల నాకు పేజ్ ఓపెన్ అవ్వలేదు. లింక్ అయితే వచ్చింది కానీ. సో ఇక్కడ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ href ఇచ్చిన తర్వాత టార్గెట్ ఆన్ సేమ్ పేజ్లో ఓపెన్ చేయాలా లేకపోతే న్యూ పేజ్లో ఓపెన్ చేయాలా అనేసి ఒకటి ఉంటుంది. సో లెటెస్ సింటాక్స్ ఒకసారి చూసుకుందాము. టార్గెట్ అండ్ న్యూ, కంట్రోల్ షిఫ్ట్. ఓకే. సో టార్గెట్ ఏదైతే ఉందో న్యూ పేజ్ లాగా ఓపెన్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ahref ఈక్వల్ టు వెబ్సైట్ నేమ్ తర్వాత న్యూ ట్యాబ్కి ఎలా ఇస్తారు దాని సింటాక్స్ ఆన్లైన్లో కనిపిస్తుంది. సో ahref ఈక్వల్ టు టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ ఇస్తే న్యూ పేజ్ అనమాట. యూ కెన్ సీ దిస్, రైట్? ఈ టార్గెట్ బ్లాంక్ ఇస్తే న్యూ పేజ్ లాగా ఓపెన్ అవుతుంది. నేను రిఫ్రెష్ చేస్తాను పేజ్ని. గూగుల్ మీద క్లిక్ చేస్తే నాకు సేవ్ అవ్వలేదు. టార్గెట్ బ్లాంక్. ఓకే, మేబీ ఇంకా సింటాక్స్లో మిస్టేక్ ఉంది ఇక్కడ. నో ఓపెనర్ రిలేషన్షిప్ ఈక్వల్ టు నో ఓపెనర్ అండ్ నో రిఫరర్. So this instructs the browser to open a linked document in a new window or a new tab depending on the user's browser settings. Relationship equal to new opener and no referrer. No opener and no referrer. This is important security measure in terms of SEO. Window opener prevents new page from accessing. Okay. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లోకి వెళ్తాము. సో ఇక్కడ సింపుల్ గానే ఇచ్చారు వాళ్ళు, ఏం రెల్ అవేం ఇవ్వలేదు వాళ్ళు. సో లెట్ us try, why not we get this. మనకి ఎందుకు రాలేదు ఇక్కడ? అసలు టార్గెట్స్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు, కాకపోతే HTTPS ఇచ్చారు అంతే.
A space href equal to, yeah, https ఇస్తే చాలు, కొత్త పేజ్ ఓపెన్ అయింది. యు సీ దిస్ రైట్? సో ఇది ఎందుకు నేర్చుకోవాలి, నేను href అనేది ఎందుకు నేర్చుకోవాలి ఎస్ఈఓలో? ఓకే, సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ లింక్ బిల్డింగ్ కాన్సెప్ట్ అనేది ఎస్ఈఓలో మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ లింక్ బిల్డింగ్ అనే చాప్టర్ ఇది. దీంట్లో ఏ హెచ్డిఎఫ్ అనే దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇక్కడ https google.com అనేసి నేను ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే నా వెబ్సైట్ ఏంటి, నేను దేని గురించో మాట్లాడుతాను, ఇట్ ఈస్ మై ఓన్ పేజ్. ఈ పేజ్ నుంచి సడన్ గా గూగుల్ కి ఒక లింక్ పెట్టాను అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ లింక్. బేసికలీ దిస్ ఇస్ నాట్ లింక్ ఫ్రమ్ మై వెబ్సైట్. ఒకవేళ నా వెబ్సైట్ గురించి మాట్లాడేటప్పుడు నా వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ లో లెట్ మీ జస్ట్ ప్రాక్టికలీ షో యూ. ఈ వెబ్సైట్ లో హోమ్ అబౌటస్ అలాంటివి ఉంటాయి కాబట్టి నార్మల్గా ఏదైనా వెబ్సైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ హోమ్ అబౌట్ బ్లాగ్ చాట్ నో ఇలాంటి లింక్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇంటర్నల్ లింక్స్ కిందకి వస్తాయి. ఒక పేజ్ లో చాలా లింక్స్ ఉండాలి, మన పేజ్ కి సంబంధించిన లింక్సే ఉండాలి. మీరు కింద ఇక్కడ నేను మౌస్ ని హోవర్ చేసినప్పుడు కింద ఇక్కడ ఈ ప్లేస్ లో అంటే బాటమ్ లో మీకు లింక్ కనిపిస్తుంది. సో ఇది ఇంటర్నల్ లింక్ winchatsupport.com, winchatsupport.com/microsoft support, winchatsupport.com/blog. So you can see all this, right? So this is called internal links. అదే నేను ఒకవేళ ఎక్స్టర్నల్ లింక్స్ చూసుకుంటే కనుక కంటెంట్ లో ఎక్స్టర్నల్ లింక్స్ ఉండే ఛాన్స్ ఉంది, దీంట్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేబిఎన్ ఆర్టికల్ అనేసి ఒకటి ఉంది. ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అన్ ఎక్స్టర్నల్ లింక్ ఐ కెన్ లింక్ ఇట్ టు సమ్ వర్డింగ్స్. ఓకే, మనకి రెఫరెన్స్ వర్డింగ్స్ మన కంటెంట్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం, బయట పేజెస్ కి మనం లింక్ చేసుకుంటాం. సో how many internal links should you have on a page and how many external links should you have on a page? So this is the main thing, because first internal link అంటే ఏంటో తెలుసుకోండి. ఇంటర్నల్ లింక్ అంటే మన పేజ్ లో మన డొమైన్ కి సంబంధించిన లింక్ ఇస్తే అది ఇంటర్నల్ లింక్ అవుతుంది. మన డొమైన్ కి సంబంధించిన లింకే ఇస్తే అది ఇంటర్నల్ లింక్ అవుతుంది. అదే మనం బయట వేరే డొమైన్ కి సంబంధించిన లింక్ ఇస్తే అది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. సో యాజ్ పర్ SEO స్టాండర్డ్స్, how many internal links and how many external links should you have on a page? సో యూజువల్లీ 8 అలాంటివి, ఇంతకుముందు ఇంటర్నల్ లింక్స్ 8 ఉంటే ద బెస్ట్ అనేసి అనేవాళ్ళు. అప్ టు ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఎగ్జాక్ట్ నెంబర్. సో హౌ మెనీ ఇంటర్నల్ లింక్స్ పర్ పేజ్ SEO? సో 3 to 10 అనేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓకే, దేర్ ఇస్ నో స్ట్రిక్ట్ ఆర్ గోల్డెన్ రూల్. వైడ్లీ యాక్సెప్టెడ్ బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ టు హ్యావ్ 3 to 10. 3 నుంచి 10 వరకు మీరు లింక్స్ ఇవ్వచ్చు, రిలవెంట్ లింక్స్ ఫర్ 1000 వర్డ్స్. ఫర్ ఎవ్రీ 1000 వర్డ్స్ అంటే మీరు ఒక పారాగ్రాఫ్ లో ఎన్ని వర్డ్స్ ఉంటాయి నార్మల్ గా, అసలు ఒక పేజ్ లోనే నార్మల్ గా ఒక పేజ్ లో 300 వర్డ్స్ ఉంటే ఒక పేజ్ బిల్డ్ చేస్తారు. 300 వర్డ్స్ లోనే పేజెస్ బిల్డ్ అయిపోతాయి. నువ్వు ఒకవేళ బయట కంటెంట్ రాయిపిస్తే వాళ్ళు హౌ మెనీ వర్డ్స్ do I have on a web page? Okay, on a blog, let's not talk about page or something, blog. So 1000 to 2500 అన్నారు. What are the charges for content writers in general? కంటెంట్ రైటర్స్ అనేవాళ్ళు మనకి కంటెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పర్ వర్డ్ కి ఇంత చార్జ్ చేస్తారు. సో మినిమం వర్డ్స్ ఎన్ని ఇస్తారు చూడండి ఇక్కడ. 1000 వర్డ్స్ కి వాళ్ళు $50 చార్జ్ చేస్తున్నారు. అండ్ కెన్ ఐ మేక్, okay, what is the minimum words to make a good SEO page? సో 300 to 500 వర్డ్స్ చూసారు కదా ఇక్కడ. సో అది మినిమం. సో 300 to 500 వర్డ్స్ అనేది మినిమం. అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీరు. ఒకవేళ 300, ఎందుకంటే మనం ఒక పేజ్ ఇచ్చేసి కంటెంట్ రాయండి అంటే అంతకంటే ఎక్కువ ఎవరు రాయలేరు బేసికలీ. ఇంకా ఎక్స్ట్రా 1000 వర్డ్స్ అంతా 2500 వర్డ్స్ అని రాస్తే కంటెంట్ ఎక్స్ట్రా అయిపోతుంది, బట్ ఎలాబరేట్ అయిపోతుంది, కానీ యాక్చువల్గా ఎసెన్స్ ఉండదు. ఇంకా దాంట్లో మొత్తం ఎక్స్ట్రా టాపిక్స్ మాట్లాడుతూ పోవాలి. సో ఇనిషియల్గా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కస్టమర్కి ఏదైనా పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మేము రీసెంట్గా వర్క్ చేసిన క్లయింట్ పేజే ఓపెన్ చేద్దాము. వాళ్ళ పేజెస్లో ఎన్ని వర్డ్స్ పెట్టాము ఒకసారి చూద్దాము. లెట్ మీ గో బ్యాక్ టు ద ఇన్వెస్ట్మెంట్ పేజ్.
ఎందుకంటే కంటెంట్ కస్టమర్స్ అనేవాళ్ళు ఇవ్వరు మనకి, వాళ్ళు ఏం కంటెంట్ ఇవ్వరు, మనది మనమే బిల్డ్ చేసుకోవాలి కంటెంట్ అనేది. సో డిపెండ్స్ ఆన్ ద క్లయింట్. బేసిక్గా మాకైతే ఈ క్లయింట్, ఎస్పెషల్లీ ఈ క్లయింట్ అయితే మాకు అసలు వర్డ్ అసలు కంటెంట్ ఏమి ఇవ్వలేదు. ఓకే, కౌంట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ద బిలో కాంటెంట్. సో 1184 వర్డ్స్ ఉన్నాయంట. సో 1184 వర్డ్స్, బట్ అవి కూడా ఏంటి, అక్కడక్కడ బాక్సెస్ లో కొద్దిగా, ఈ బాక్స్ లో కొద్దిగా, యూనో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. కింద ఫుటర్ దగ్గర నుంచి మొత్తం అంతా వాడు లింక్స్ అన్ని చెక్ చేసుకున్నాడు. సో బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో మనము హైపర్ లింక్స్ గురించి మాట్లాడితే, లైక్ ఫర్ ఎవ్రీ, లైక్ యూనో ఇందాక ఒక పాయింట్ నోట్ చేసుకున్నాం కదా, హౌ మెనీ లింక్స్, ఇంటర్నల్ లింక్స్, how many links should I have on a page? So they said to uh, 3 to 10 అన్నారు కదా, how many, 10, 3 to 10 links, internal links. సో 3 to 5 internal links for 1000 వర్డ్స్ అన్నారు. సో ఇలాంటప్పుడు 1000 వర్డ్స్ కాకుండా ఇక్కడ మనకున్న 300 వర్డ్స్ కంటెంట్ లో ఎన్ని లింక్స్ పెట్టచ్చు మీరు? జస్ట్ 1 to 3 మినిమం నెంబరే తీసుకోవాలి. 3 లింక్స్ కంటే ఎక్కువ పెట్టకూడదు, 1 to 3 పెట్టాలి. ఒకవేళ మీది పేజ్ లో ఎక్కువ కంటెంట్ ఉందంటే యూ కెన్ గో ఫర్ 15 ఆర్ సంథింగ్. సో నిన్న మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసినట్టు ప్రతి వెబ్సైట్ లో సెక్షన్స్ గా డిఫైన్ అయింది. ప్రతి సెక్షన్ లో ఒక H1 ట్యాగ్ పెట్టుకోవచ్చు, దాని తర్వాత మిగతా కంటెంట్ పెట్టుకోవచ్చు, H2 H3 ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది వేరే సెక్షన్. ప్రతి సెక్షన్ కి సపరేట్ సపరేట్ ఇంటర్నల్ లింక్ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ పేజ్ లో ఉన్న వర్డింగ్స్ 1000 వర్డ్స్ అయితే ఉండవు, 300 వర్డ్స్ కూడా ఉండవు, మేబీ లెస్ దాన్ దాట్. సో మేబీ ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి ఒక లింక్ చాలు. అండ్ ఇక్కడ చూస్తే కూడా, ఇక్కడ కూడా ఒక సెక్షన్ లో ఒకటే లింక్ వస్తుంది, లెస్ దాన్, వెరీ లెస్ కంటెంట్. సో ఒక్కొక్క సెక్షన్ లో 3 లింక్స్ కంటే ఎక్కువ పెట్టలేము మనము. సో మన పేజ్ లో ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఫుటర్ ఒక సెక్షన్, ఫుటర్ లో అన్ని లింక్సే ఉంటాయి ఇక్కడ, బికాస్ అన్ని వేరే పేజెస్ కి లింక్స్ ఉంటాయి కాబట్టి ఫుటర్ ని పక్కన పెట్టండి, బికాస్ దట్ ఈస్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. సో 1, 2, 3 సెక్షన్స్ ఉన్నాయి, 4 సెక్షన్స్ ఉన్నాయి ఈ పేజ్ లో స్పెషల్ గా. సో ఈ పేజ్ లో 4 సెక్షన్స్ ఉన్నప్పుడు టోటల్ ఇంటర్నల్ లింక్స్ నేను ఎన్ని ఇవ్వచ్చు? 4 లింక్స్ ఇవ్వచ్చు. దట్స్ ఇట్, బికాస్ అంతకంటే ఎక్కువ కంటెంట్ లేదు. అండ్ కింద నాకు ఆల్రెడీ ఫుటర్ లో చాలా లింక్స్ ఉన్నాయి, అవి డిఫరెంట్, దానివల్ల ఎఫెక్ట్ పడదు. బట్ వీ కెన్ ఆస్క్. ఓకే, ఐ ఆల్రెడీ హ్యావ్, ఓకే, ఐ హ్యావ్ 4 sections in my page, and I believe 4 internal links are enough. But my footer has menu and so many links. Does it impact? Common SEO concern ఇది. Having many footer links will not hurt your SEO, because SEO అనేది కంటెంట్ వర్క్ మాత్రమే చూస్తుంది. ఫుటర్ లో మీకు ఎన్ని లింక్స్ ఉన్నా కానీ నెగ్లిజిబుల్, దాన్ని చూడదు అసలు. అంటే దానివల్ల వాల్యూ మాత్రమే వస్తుంది, కానీ దానివల్ల మీ SEO అనేది హర్ట్ అవ్వదు. సో ఫర్ 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు కింద ఫుటర్ లో 20 ఫుటర్ లింక్స్ పెట్టారు వాళ్ళు. సో యువర్ 4 ఇన్ కంటెంట్ లింక్స్ మ్యాటర్ మోర్ దాన్ 20 ఫుటర్ లింక్స్. సో ఫుటర్ లో 20 లింక్స్ ఉన్నా, మీ కంటెంట్ లో 4 లింక్స్ ఉన్నా ఈక్వల్ స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్. సో దాని తర్వాత బట్ ఓకే, లెట్ ఇస్ నాట్ గో మోర్, లెట్ ఇస్ నాట్ డిగ్ మోర్ ఇన్ ద సేమ్ టాపిక్ అగైన్ అండ్ అగైన్. సో మీకు ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ అనేది పర్పస్ అర్థమైంది. సో ఇంటర్నల్ లింక్ అనేది మీకు ఇందాక HTML లో చెప్పినట్టు, నోట్ ప్యాడ్ లో చెప్పినట్టు AHREF తోటి మనం ఇస్తాము. AHREF తోటి ఇచ్చినప్పుడు సేమ్ డొమైన్ కి సంబంధించిన లింక్ పెడితే ఇంటర్నల్ లింక్ అవుతుంది, వేరే డొమైన్ కి సంబంధించిన లింక్ పెడితే ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మెనూని ఎలా డిజైన్ చేయాలో అంతా మనకు అనవసరం, అది డెవలపర్ చూసుకుంటాడు. ఓకే, సో నౌ లెట్ us గో బ్యాక్ టు ప్రాక్టీస్. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ అయిపోయింది, ఎక్స్టర్నల్ లింక్స్ అయిపోయింది. ఇవాళ సబ్జెక్ట్ లో ఎన్ని లింక్స్ పెట్టాలనేది కూడా
బికాస్ నేను మీకు నోట్స్ ఇవ్వడం కాదు, మీకు చాట్ జీపీటీ రెడీగా ఉంది నోట్స్ ఇవ్వడానికి. ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ గురించి మీరు చదవండి, ఎన్ని పెట్టచ్చు, హౌ మెనీ ఇంటర్నల్ లింక్స్ షుడ్ ఐ హ్యావ్ ఆన్ అ పేజ్ అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు యూ కెన్ హ్యావ్ 3 to 10 బేస్డ్ ఆన్ 1000 words అని పెట్టారు. సో దాని గురించి మీరు మ్యాథమెటిక్స్ చేసుకొని ఎన్ని లింక్స్ పెట్టాలనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ సేమ్ వే ఎక్స్టర్నల్ లింక్స్ గురించి మనం స్టడీ చేయలేదు. ఎక్స్టర్నల్ లింక్స్ నాట్ మోర్ దాన్ 2, బికాజ్ ఎందుకంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది జ్యూస్ కాబట్టి. సో అది కూడా మనం చూద్దాం. హౌ మెనీ ఎక్స్టర్నల్ లింక్స్ షుడ్ ఐ హ్యావ్ ఆన్ మై ఎస్యూ పేజ్, వాట్ ఎవర్. ఓకే, సో ఇలా చూసుకుంటే కనుక మీకు ఎన్ని ఇచ్చారు, 2 to 5 హై క్వాలిటీ లింక్స్ ఇవ్వాలి ఫర్ 1000 words. సో 2 to 5 హై క్వాలిటీ, ఈ నెంబర్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. హై క్వాలిటీ అనే వర్డ్ అనేసి మనం క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము. హై క్వాలిటీ ఫర్ 1000 words. సో ఒక పేజ్ లో మనకున్న కంటెంట్ నథింగ్ మోర్ దాన్ 1000 words. అండ్ ఒకవేళ మనము చూసుకున్నట్టయితే దాంట్లో ఎక్స్టర్నల్ లింక్స్ లో కూడా మనం హై క్వాలిటీ ఎక్స్టర్నల్ లింక్స్ అని అడుగుతున్నారు. మరి హై క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది నాకు? హై క్వాలిటీ అంటే ఏంటి బేసికలీ? సో ట్రస్టెడ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది హై క్వాలిటీ. ఆ ట్రస్టెడ్ వెబ్సైట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్. సో దాంట్లో ట్రస్టెడ్ వెబ్సైట్ ఇంకేముంటాయి, అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కామన్ కదా. బట్ గవర్నమెంట్, ఒకవేళ హైడ్రా ఉంది, అది గవర్నమెంట్ది కదా, గవర్నమెంట్ ఆథరైజ్డ్. సో హైడ్రా రూల్స్ అంటారు, లేదంటే రేరా ఉంటుంది, ఏవో అంటారు కదా రేరా. మీకు ఇవన్నీ పేర్లు వినే ఉంటారు, పేపర్లు చూసే ఉంటారు. రేరా పర్మిషన్ ఉందా అని అడుగుతుంటారు కదా. సో ఇలాంటి వాటికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ రేరా పర్మిషన్ లింక్ ఇట్లా చూద్దాము. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణది చూద్దాము. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో, అంటే ఏ కంట్రీలో, అది ఏ స్టేట్ లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ స్టేట్ కి సంబంధించిన లింక్స్ ఇస్తే, అంటే బిజినెస్, వీళ్ళు చేసే బిజినెస్ ఇక్కడ లోకల్ అయినప్పుడు లోకల్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతుంది గవర్నమెంట్ లింక్ కనిపిస్తుంది, rera.telangana.gov.in. సో దాంట్లో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి చూడకపోయినా కానీ ఈ లింక్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకునేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ అ రియల్ ఎస్టేట్ కంపెనీ website. Can I have a external link given to this? నేను అడిగాను. అడిగితే ఎస్ అబ్సల్యూట్లీ, బికాస్ అది తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్, డెఫినెట్లీ గుడ్, ఇది హై క్వాలిటీ అనమాట, దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అఫీషియల్లీ గవర్నమెంట్ పోర్టల్, స్పామ్ డైరెక్టరీ కాదు. సో యూ హ్యావ్ టు ఆల్వేస్ లింక్ ఇట్ టు క్వాలిటీ, హై క్వాలిటీ వెబ్సైట్స్. సో అదే విధంగా మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ యూ డు నాట్ నీడ్ టు యాడ్ నో ఫాలో. పైన మనము ఇండెక్స్ లో ఇందాక రోబోట్స్ దగ్గర నో ఫాలో అవన్నీ పెట్టాం కదా. ఒకవేళ నేను నాకు లింక్స్ కొన్ని ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏహెచ్రెఫ్ ఫాలో. ఓకే, ఏహెచ్రెఫ్ లో కూడా ఫాలో లింక్స్ ఇవ్వచ్చు అనమాట. ఫాలో ఆర్ నో ఫాలో ఈ సింటాక్స్ లో ఇవ్వచ్చు. ఇది ఎందుకంటే మనం కింద అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక వీ కెన్ సీ హౌ ఇట్ అపియర్స్ టార్గెట్స్. ఓకే, ఫాలో ఆర్ నో ఫాలో అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. 1 సెకండ్. ఓకే, ఏహెచ్రెఫ్ ఫాలో ఆర్ నో ఫాలో సింటాక్స్. డైరెక్ట్ చాట్ జీపీటీలో అడగడం బెటర్ కదా, ఎందుకంటే గూగుల్లో అడిగితే కూడా రిజల్ట్స్ ఇవ్వదు. ఓకే, రైట్. రిలేషన్ ఆర్ఈఎల్ అనేసి మనం ఒక వర్డ్ యాడ్ చేసుకునేసి ఫాలో చేయాలా నో ఫాలో చేయాలనేది డిక్లేర్ చేయొచ్చు అనమాట. బట్ ఒకవేళ మీరు ఇవ్వకపోతే, ఆర్ఈఎల్ అనేసి ఇవ్వకపోతే డిఫాల్ట్ గా అది ఫాలో కిందకి కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో మీరు ఇలాంటి, నేను ఒక ఎగ్జాంపుల్ ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మీకు నోట్ ప్యాడ్ లో పెడతాను. నా నోట్ ప్యాడ్ ఎక్కడ ఉంది? యా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ ప్యాడ్ లో టైప్ చేశాను. సో మీరు, అంటే ఈ సింటాక్స్ ఇక్కడ మీకు ఇస్తున్నది. సో మీరు ఇది ఫాలో అయితే, అంటే ఇక్కడ
నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ డు నాట్, సారీ, కనపట్లేదు కదా, 1 సెకండ్. ఓకే, సో కింద టైప్ చేస్తున్నాను నేను జస్ట్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఇఫ్ యూ డు నాట్ ఫాలో, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో, యూ నీడ్ నాట్ టు మెన్షన్ REL, స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు. REL ఈజ్ ఈక్వల్ టు, రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫాలో, ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫాలో, అంటే మీ వెబ్సైట్ నుంచి జ్యూస్ అనేది వేరే వెబ్సైట్కి వెళ్ళకుండా ఉండాలి, ఉండకూడదు అనేది ఈ ఫాలో నో ఫాలో అనేది డిసైడ్ చేస్తుంది. బట్ మీరు లింక్ ఏదైతే ఉందో గుడ్ క్వాలిటీ వెబ్సైట్ తోటి పెట్టుకుంటే యూ షుడ్ ఫాలో ఇట్ యాక్చువల్లీ. అందుకని మనం ఇక్కడ మెన్షన్ చేయక్కర్లేదు, నో ఫాలో అని మెన్షన్ చేయక్కర్లేదు, గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి. అదే మనం ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ బిజినెస్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్ వచ్చేసి మాకు కూడా ఒక లింక్ కావాలి అనేసి అడిగారు మీ వెబ్సైట్ నుంచి. మీది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ మీ ఫ్రెండ్ ఇది ఒక ఎలక్ట్రీషియన్ కంపెనీ. సో తను ఏం అడుగుతాడంటే మీ వెబ్సైట్కి మీ ఆడియన్స్ వస్తుంటారు కదా, మీ వెబ్సైట్లో మాది కూడా బిజినెస్ ఉందని పోస్ట్ చేయండి, కాస్త మా బిజినెస్ గురించి కూడా పోస్ట్ చేయండి అంటే డెఫినెట్గా మీరు వాళ్ళ దగ్గర మనీ తీసుకోనో, లేకపోతే మీ ఫ్రెండ్ అనో, లేకపోతే ఒక వేరే కాంట్రాక్టర్ అనో వాళ్ళకి లింక్ ఇస్తారు. లింక్ ఇచ్చినప్పుడు నో ఫాలో పెట్టేయచ్చు. సో మీ వెబ్సైట్ నుంచి అఫీషియల్గా చూసి వెళ్ళదు, కానీ ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లింక్ కనిపిస్తుంటుంది. ఎలక్ట్రీషియన్ ఫర్ ఎలక్ట్రికల్ వర్క్స్ కాంటాక్ట్ హిమ్ అనేసి మీరు ఒక లింక్ ఇస్తారు కదా. సో వాళ్ళకి మీరు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి బిజినెస్ వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ మీ పేజ్ మీదకి వస్తారు. మీ పేజ్ మీద నుంచి వాళ్ళకి మీరు లింక్ ఇచ్చారు కాబట్టి క్లిక్ చేసి ఫోన్ నెంబర్ కోసం అక్కడికి వెళ్తారు. అలాంటప్పుడు నో ఫాలో ఇవ్వాలి. ఎగ్జాంపుల్ అర్థమైందా, కాంప్లికేటెడ్ ఉందా? మీరు ఒకసారి ఫోన్ అన్మ్యూట్ చేసి చెప్పండి, నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఉన్నారా? అర్థమైంది. థ్యాంక్ యూ మా. సో ఇది ఎగ్జాంపుల్ ఫాలో అవ్వండి మీకు. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫాలో, అదే నో ఫాలో అని పెట్టేస్తాం. అలాంటి సిచ్యువేషన్లో వేరే వాళ్ళకి మనం బిజినెస్ ఇస్తున్నప్పుడు, మీరు వర్క్ చేసే కంపెనీలో మీ స్పాన్సరర్స్ వచ్చేసి వాళ్ళు అడుగుతారు, మాకు కూడా లింక్స్ ఇవ్వండి మీ పేజ్ నుంచి అనేసి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకి నో ఫాలో లింక్ అనేది ఇవ్వచ్చు మీరు. అండ్ అదే మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి కానీ, లేకపోతే ఒక రెప్యూటెడ్ కంపెనీ ఉంది, ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం vinchatsupport.com ఓపెన్ చేసాం. దట్ ఈస్ జస్ట్ ఏ బ్లాగ్, ఓకే, టాకింగ్ అబౌట్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ ఎర్రర్ కోడ్స్ ఆర్ రిలేటెడ్ టు విండోస్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ సంథింగ్. సో ఇది ఒక బ్లాగ్. ఈ బ్లాగ్ లో నేను మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ కి లింక్ ఇస్తే ఫాలో పెట్టచ్చు, ఫాలో లింక్ అనేది నేను ఇవ్వచ్చు, బికాస్ దట్ ఈస్ మోర్ రెప్యూటెడ్ కాబట్టి. అది ఇంటర్నల్ లింక్స్ ఆర్ ఓకే. ఇప్పుడు ఇది ఇంటర్నల్ లింక్, ఇక్కడ చూస్తే vinchatsupport.com వచ్చింది ఇంటర్నల్ లింక్. యా, ఇది వేరే వెబ్సైట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే వెబ్సైట్ కి లింక్ ఇచ్చాము, ఇది నో ఫాలో లింక్ పెట్టచ్చు. సో అలా ఈ నో ఫాలో అనేది మనకి ఆ, ఆ టైప్ లో మనం డిఫైన్ చేయాలి. ఎవరు డిఫైన్ చేస్తారు? డిజిటల్ మార్కెటర్స్, అంటే మీరు. సో ఈ రోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ టాపిక్ ఏదైతే ఉందో, యూఆర్ఎల్స్ లో AHREF అనే సింటాక్స్ ఫాలో అవుతారు, దాంట్లో నో ఫాలో అవ్వాలా, అది రిలేషన్షిప్ అనమాట. REL ఈక్వల్ టు ఫాలో అవ్వాలా, నో ఫాలో అవ్వాలా. అండ్ అదే విధంగా ఇంకేం చూసాము, హైపర్ లింక్స్ లో ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటి, అండ్ ఎన్ని లింక్స్ ఉండాలి బేసికలీ. బికాస్ నేను మీకు చెప్తాను, సార్ మీరు 5 లింక్స్ పెట్టుకోండి, అంతకంటే అవసరం లేదు, ఎక్స్టర్నల్ లింక్స్ అయితే 2 పెట్టండి అని నేను చెప్తాను. బట్ రేపు రూల్స్ మారిపోతాయి, అందుకని నేను మీకు నెంబర్స్ రాసి ఇవ్వట్లేదు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు గూగుల్లో చెక్ చేసుకోండి ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలి, ఎన్ని ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వాలని. బికాస్ మీరు ఇవాళ నేర్చుకున్నారు, నాకు తెలియదు మీరు రేపు స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఒక 1 year తర్వాత స్టార్ట్ చేస్తారు ఈ ఫీల్డ్లో మీ ఎంట్రీ. ఒకవేళ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు రూల్స్ మారిపోతాయి, కాబట్టి మీరు కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనము ఏది చేసినా కానీ లెర్నింగ్ అనేది వదలకూడదు. అండ్ మనం ఒక డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు ఆ, అవసరమైనప్పుడే మనం చెక్ చేసుకుంటాము. బట్ మన కాన్సెప్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, మీరు లింక్స్ గురించి ఇంపార్టెంట్, లేకపోతే మీకు ఇది యూ హ్యావ్ టు లెర్న్ అనేసి నేను చెప్తున్నాను. కంటెంట్ గురించి మనం ఫోకస్ చేస్తాం, కంటెంట్లో హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి. ఇప్పుడు నేను కంటెంట్లో హెడ్డింగ్స్ ఎలా పెట్టాలనేది నేను ఫోకస్ చేశానంటే, ఐఎమ్ ఏ కంటెంట్ రైటర్? ఐఎమ్ నాట్ ఏ కంటెంట్ రైటర్, రైట్? ఐ డోంట్ హ్యావ్ టు
వరీ అబౌట్ ద కంటెంట్. సారీ, ఇప్పుడు ఈ వెబ్సైట్లో కంటెంట్ చాలా ఉంది. కంటెంట్ రైటర్స్ మనకి కంటెంట్ ఇస్తారు. ఓకే, శాంపుల్ కంటెంట్ జనరేట్ కంటెంట్ అంటే కూడా మనకి చాట్ జీపీటీ జనరేట్ చేసి ఇస్తుంది మీకు కదా. ఏఐ టూల్స్ చాలా ఇస్తాయి మీకు కంటెంట్. రైట్ అ కంటెంట్ ఆన్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పేజ్ ఓపెన్ చేసి పెట్టాం కదా ఇందాక, యా, ఈ ఎర్రర్ కోడ్ ఉంది, దీని మీద కంటెంట్ రాయిద్దాం. ఓకే, రైట్ ఏ కంటెంట్ ఆన్ దిస్ విండోస్ అప్డేట్ ఎర్రర్ కోడ్. ఫస్ట్ let me know if this is Windows error or Office error. నా కంటెంట్ రైటింగ్ రాదు, నేను జస్ట్ టైప్ చేసి దాన్ని అడుగుతున్నాను చాట్ జీపీటీని, మన కంటెంట్ అదే ఇస్తుంది కదా. సో ది ఎర్రర్ ఈస్ విండోస్ ఎర్రర్, నాట్ అన్ ఆఫీస్ ఎర్రర్, అది క్లియర్గా చెప్పింది. సో దానికి సంబంధించిన కంటెంట్ మీకు ఎలా కావాలి అనేసి నన్ను అడుగుతోంది. ఓకే, గివ్ మీ 1000 వర్డ్స్ కంటెంట్, 1000 వర్డ్స్ కాంటెంట్ required for my blog winchatsupport.com ఫర్ ఎగ్జాంపుల్. సో అది కంటెంట్ ఇస్తుంది మీకు. ఓకే, సో మరి ఇప్పుడు నేను కంటెంట్ ఇంత ఈజీగా, మీరు వెబ్సైట్ చేయడం ఇంత ఈజీగా, మరియు చాట్ జీపీటీ కంటెంట్ ఇస్తుంది కదా, మరి మన వెబ్సైట్ రెడీ అయిపోతుంది కదా, దాని తర్వాత మనం బిజినెస్ చేసుకుంటే మన కస్టమర్స్ వచ్చేస్తారనే క్వశ్చన్ రావచ్చు. డెఫినెట్లీ వస్తారా రారా అనేది డిపెండింగ్ ఆన్ ద చాయిస్ ఆఫ్ యువర్ కీవర్డ్. సో ఇప్పుడు నేను ఏం కీవర్డ్ తీసుకున్నాను, ఒక ఎర్రర్ కోడ్ తీసుకున్నాను, ఇది బిజినెస్ కి సంబంధించింది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ దీని మీద ఆర్టికల్ ఉంది కదా. సో దీని మీద ఆల్రెడీ ఆర్టికల్ ఉన్నప్పుడు దీని మీదకి ఎందుకు వస్తారు, దాని మీదకి వెళ్తారు కదా. సో ఇలాంటిది చాలా మంది మాట్లాడి ఉంటారు కదా, చాలా మంది ఈ పర్టికులర్ ఇష్యూ గురించి డిస్కస్ చేసి ఉంటారు కదా. పోనీ నేను చేశాను సరే, మీరు ఇప్పుడు మీ ప్లేస్ లో కూర్చునేసి మీరు ఇదే చాట్ జీపీటీ ఓపెన్ చేసి మళ్ళీ ఇదే కీవర్డ్ గురించి కంటెంట్ ఇవ్వమని అడుగుతారు, మళ్ళీ అది ఇదే ఇస్తుందా లేకపోతే వేరేది ఇస్తుందా? చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. యా, సో దానివల్ల యూ షుడ్ నాట్ రిలై ఆన్ ఓన్లీ ఆన్ ఏఐ జనరేటెడ్ కంటెంట్. సో ఇప్పుడు ఇది ఇచ్చిన కంటెంట్ ని మీ ఓన్ వర్డ్స్ లో మీరు రీరైట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎలా కంటెంట్ రాసుకోవాలో అది చెప్తోంది, ఏ హెడ్డింగ్స్ పెట్టాలో అది చెప్తోంది. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఇక్కడ నుంచి మనకి ఎలా కంటెంట్ ని రీరైట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫాలో దీస్ సొల్యూషన్స్ కేర్ఫుల్లీ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అని అన్నాడు. నేనేం చెప్పాలి ఇక్కడ నాకు సంబంధించి, లైక్ యూనో, నేను నా లాంగ్వేజ్ లో చెప్తాను, ఫాలో ద బిలో స్టెప్స్ అని పెడతాం, ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు కాబట్టి. సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 అని పెట్టకూడదు కదా, స్టెప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎన్ని సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకటే సొల్యూషన్ ఇవ్వచ్చు కదా. సో దీన్ని నేను కట్ చేసేస్తాను, ఇంత సొల్యూషన్స్ మరి 5 సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొల్యూషన్ ఒకటి ఫాలో అయితే అది సాల్వ్ అయిపోవాలి కదా. సో ఇది అట్లా చాలా చాలా యూనో బ్లండర్స్ ఉంటాయి ఏఐ టూల్లో. సో ఏఐ టూల్ మీదనే కంప్లీట్గా రిలై అవ్వకూడదు, ఏఐ టూల్ మనకి ఎక్కడ అవసరమో అక్కడ వాడుకోవాలి. అండ్ కాంటెంట్ రైటర్స్ కూడా దే విల్ థింక్ ప్రాపర్లీ అండ్ దెన్ దే విల్ ఎగ్జిక్యూట్ ద బెస్ట్ కంటెంట్ రైటర్స్. సో మనం కూడా కంటెంట్ రైటర్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, బట్ ఏంటంటే యూ షుడ్ థింక్ ఇన్ అ ప్రాపర్ వే. మనం ఎంతవరకు కంటెంట్ ఇవ్వాలి, లేదంటే మనం రివ్యూ చేసుకోవాలి ఆ కంటెంట్ని, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఎన్నిసార్లు నిజంగా రిపీట్ చేయడం అవసరమా. సో వీ షుడ్ థింక్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వదిలేసేయండి, let me simply ask, I am making a real estate website, for example, real estate website. I need some content on investment opportunities in Hyderabad. ఇక్కడ నేను ఇంకొకటి జనరల్ కంటెంట్, ఎందుకంటే మనకి బికాజ్ యూఆర్ నాట్ టెక్నికల్ ఐ నో, సో మేబీ ఇది జనరల్ కామన్ గా అందరూ చూసే కంటెంట్. సో ఇక్కడ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ అవుతోంది, ఐటీ హబ్స్ ఉన్నాయి, అఫోర్డబుల్ రేట్స్ కంపేర్ చేసుకుంటే మెట్రోస్ వస్తున్నాయి అంతా రాశాడు. బట్ ఇదంతా కామన్ ఇన్ఫర్మేషన్ కదా, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, అన్ని కనెక్టివిటీ ఉంది, ఆర్ఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్ని ఉన్నాయని రాశాడు. ఇప్పుడు నాకు కాంపిటీటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా చెక్ చేసుకుంటే ఇదే కంటెంట్ వస్తుంది కదా, దెన్ హౌ కెన్ ఐ మేక్ ఎ డిఫరెన్స్? దట్స్ ఇంపాసిబుల్, రైట్? సో దానివల్ల వీ హ్యావ్ టు, వీ షుడ్ నాట్ జస్ట్ రిలై ఆన్ ఓన్లీ ఎస్ఈఓ. ఎందుకంటే బికాస్ ఎస్ఈఓలో ఏమవుతుంది, ఆర్గానిక్ ఎస్ఈఓ అంటాం మనం, ఆర్గానిక్ వే ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎస్ఈఓ. అంటే వెబ్సైట్లో మనం ఆర్గానిక్ వేలో బూస్ట్ చేయాలనుకుంటే
ఇలా ఒక కంటెంట్ రాసి కంటెంట్ లో హెడ్డింగ్స్ పెట్టాలి, తర్వాత హైపర్ లింక్స్ పెట్టాలి, దాని తర్వాత దానికి సంబంధించిన ప్రాపర్ కీవర్డ్స్ ఇవ్వాలి. ఆ కీవర్డ్స్ అన్ని ఇచ్చిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఇండెక్స్ చేయాలి. ఓకే, సో వన్ సెకండ్, లెట్ మీ గో బ్యాక్ టు ద నోట్ ప్యాడ్. సో నేను మీకు ఇందాక ఏం చెప్తున్నాను, కంటెంట్ రాసిన తర్వాత కంటెంట్ రైటర్ ఇస్తారు, మనం రాయాలి. కంటెంట్ రెడీ అయిన తర్వాత దాంట్లో ఫాలో ద అబౌవ్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, హెడింగ్స్, ఇమేజెస్, వీడియోస్, ఇలా ఇలా చాలా చాలా పెట్టుకోవచ్చు. మీరు ఏవైతే అవసరమో అవన్నీ పెట్టుకున్న తర్వాత మీ పేజ్లో ఆల్రెడీ అందరు ఇస్తారు. మీ గ్రాఫిక్ డిజైనర్ ఒక ఇమేజ్ ఇస్తాడు, అది ఇమేజ్ ఇచ్చినప్పుడు కంటెంట్ రైటర్ పోస్ట్ చేసి ఇస్తాడు. సో మీరు ఒక ఎస్ఈఓగా మీరేం చేయాలి, ఒక డెవలపర్ అనేవాడు డిజైన్ చేస్తాడు, ఇమేజ్ ఎలా పెట్టాలి అనేది డిజైనర్కి తెలుసు, ఆ డెవలపర్కి తెలుసు. సో ఇమేజ్ ఎస్ఆర్సి అనేసి దానికి ఒక హైపర్ లింక్ ఉంటుంది. ఇమేజ్ ఎస్ఆర్సి అనే కోడ్ రాసుకుంటే ఇమేజ్ ని అక్కడ పెట్టుకుంటాడు. ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ వెబ్సైట్ లో నుంచి ఆ image1.jpg అలాంటి కోడ్స్ రాసుకుని వాళ్ళు ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకుంటారు. కానీ ఇలాంటి HTML కోడ్ రెడీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ మనం చూస్తాం, అవుట్పుట్ మీదనే మనం వర్క్ చేస్తాము. వర్క్ చేసేటప్పుడు మీకు కాంప్లికేట్ అవ్వకుండా ఉండడానికి వర్డ్ ప్రెస్ అనేది వచ్చింది. ఎందుకంటే వర్డ్ ప్రెస్ లో మీరు ఒక కోడ్ డెవలపర్ చూసుకుంటే కాంటెంట్ డిజిటల్ మార్కెటర్ చూసుకుంటాడు. సో మీకు ఒక్కసారి నేను వర్డ్ ప్రెస్ ప్యానెల్లో లాగిన్ అయి చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఒక్క సెకండ్, నేను స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయాలి బికాజ్ ఐ వాంట్ టు కాపీ ద పాస్వర్డ్. వన్ సెకండ్, జస్ట్ గివ్ మీ 1 minute. వేర్ ఇస్ మై స్క్రీన్ షేరింగ్? యా, పాజ్ చేస్తున్నాను. ఓకే, సో let me go back and open my passwords. ఇంకొక 10 minutes, అంటే వెయిటింగ్ 1 minute. 10 minutes లో నేను క్లాస్ అయిపోగొడతాను మీకు, డోంట్ వరీ. ఐ మీన్ ఐఎమ్ నాట్ డిలేయింగ్ యువర్ థింగ్. WPC panels. మీరు అన్లాక్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు, ఏం పర్వాలేదు. ఇఫ్ యూ ఫైన్, డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ లోపల, యూనో. హలో. యా యా, అజయ్. ఓ, కిరణ్మయి ఆల్రెడీ డిస్కనెక్ట్ అయినట్టుంది, దట్స్ ఓకే, ఓకే ఓకే. నో ప్రాబ్లం. చెప్పు అజయ్. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ కోడ్ చేంజ్ చేస్తాం కదా ఫర్ ఎస్ఈఓ. సో ఎగ్జాక్ట్గా మనం హెచ్టిఎంఎల్ కోడ్ ఎక్కడ చేంజ్ చేస్తాం? చూపిస్తున్నాను, నేను అటే వస్తున్నాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. మ్మ్. సో ఫర్ పర్టికులర్ ఎస్ఈఓ మనం ఈ లైక్ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఆల్ దిస్ లైక్ మనం ఇప్పుడు ఏమైతే డిస్కస్ చేస్తున్నాం ఇవన్నీ అప్డేట్ చేయాలంటున్నారు. సో మ్మ్. వన్స్ ఆల్రెడీ వెబ్సైట్ డిజైన్ అయిపోయింది అండ్ కంటెంట్ ఆల్రెడీ పోస్ట్ చేశారు, ఐ మీన్ లైక్ పబ్లిష్ చేశారు. సో మ్మ్. అగైన్ మనం మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ మనం అప్డేట్ చేయాలా, ఆర్ ఎల్స్ లైక్ కంటెంట్ డెఫినెట్ మనం గా ఇస్తే? డెఫినెట్ గా నేను చెప్తున్నాను ఇప్పుడు చూడు. సో నువ్వు ఎస్ఈఓగా జాయిన్ అయినప్పుడు కంటెంట్ అనేది యూ నీడ్ టు కీప్ ఆన్ అప్డేటింగ్. ఓకే, ఓకే. బికాస్ వాళ్ళకు ఉండేవి ఒక 10 pages ఉంటాయి. 10 pages లో మళ్ళీ కొత్తగా ఏం అప్డేట్ చేయొచ్చు అంటే కొత్త కంటెంట్, లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, వాటిని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఓకే, సేమ్ కంటెంట్. యా యా, కంటెంట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఒక పేజ్ ఓపెన్ చేశాను, నీకు కనిపిస్తుంది కదా? స్క్రీన్ నో. స్క్రీన్ షేరింగ్ లేదా, ఇంకా రాలేదా? 1 second. స్క్రీన్ షేరింగ్ వస్తుంది బట్ స్ట్రక్ అయిపోయింది. స్టక్ అయిపోయిందా? Yeah. వాట్ డు యూ సీ? ఫర్ ఎగ్జాంపుల్ నీకేం కనిపిస్తుంది? నోట్ ప్యాడ్ కనిపిస్తుంది. నోట్ ప్యాడ్. Yeah. ఐ థింక్ అది కాల్ ఏమైనా ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఏమైనా హాల్ట్ అయిందా? నేను ఒక్కసారి రెజ్యూమ్ చేస్తాను స్క్రీన్ షేరింగ్ నీకు. గివ్ Okay. సెకండ్. మై మీటింగ్.
నీకు నా స్క్రీన్ కనిపిస్తుంది ఇప్పుడు? నో సేమ్ నోట్ ప్యాడ్ దగ్గర స్ట్రక్ అయిపోయింది అండ్ ఐ కెన్ సీ దిస్ ఎక్సెల్ సైడ్ లో ఓపెన్ అయింది స్ట్రక్ అవునా? అయిపోయి కంప్లీట్ గా. ఒక పని చేద్దాం ఆగు. మ్మ్, సరే, మేబీ అది ఇదైనట్టుంది, టైం అయినట్టుంది. పర్లేదు, నీకు నేను చెప్తున్నాను. సో వర్డ్ ప్రెస్ జనరల్గా నువ్వు ఆన్లైన్లో చూడొచ్చు వర్డ్ ప్రెస్ ఎలా ఉంటుందనేసి. శాంపుల్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి చూడొచ్చు, లేదంటే యూట్యూబ్ వీడియోలో చూడొచ్చు ఎలా ఉంటుందనేది. మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాంట్లో కోడ్ బట్ ఉంటుంది. చెప్పండి. యాక్చువల్లీ నా క్వశ్చన్ లైక్ ప్రతి ఒక్క డెవలపర్ దే డోంట్ యూజ్ వర్డ్ ప్రెస్ కదా. యా, వర్డ్ ప్రెస్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే డెవలపర్కి కంటెంట్ అప్డేట్ చేసి ఇవ్వండి, ఈ కంటెంట్ అక్కడ అప్డేట్ చేయండి అని చెప్తారు. ఓకే ఇఫ్ మీరు ఇట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే వర్డ్ ప్రెస్ కాకుండా వేరే యూజ్ చేస్తే మనం జస్ట్ వాళ్ళు ఏదైనా లెట్ ఇట్ బి వర్డ్ ప్రెస్ అయినా కానీ డెవలపర్కి చెప్పొచ్చు, మీరేం అప్డేట్ చేయక్కర్లేదు. కాకపోతే మీరు రివ్యూ చేసుకోవచ్చు. ఓకే రివ్యూ చేసుకుంటే మీకు మంచిది, ఎందుకంటే బికాస్ డెవలపర్ ఏం చేస్తారు, వాళ్ళు ఒక పేజ్ని పబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళది డ్యూటీ అయిపోతుంది. తర్వాత వాళ్ళు చేంజెస్ అనేది మీరు రివ్యూ చేసుకుని మీరు వాళ్ళని అడగచ్చు. లైక్ నాకు ఇక్కడ ఈ చేంజెస్ కావాలి, ఇది చేసి పెట్టమని అడగచ్చు. ఓకే వాళ్ళు చేస్తారు. కంటెంట్ అనేది కంటెంట్ రైటర్స్ ఇస్తారు, కానీ కంటెంట్ వాళ్ళు ఒక్కసారి ఇస్తారు కదా, రెండోసారి ఇవ్వరు కదా. యా మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకుందాము. సో దాంట్లో న్యూస్ ఆర్టికల్స్ అనేది ఇప్పుడు ఎలా బూస్ట్ అవుతుంది, అది బూస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఓకే అది కంటిన్యూస్ గా బూస్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ఆ కంపెనీకి పేజెస్ అని ఒక 10 పేజీలు డిజైన్ చేస్తారు, అయిపోయింది. సో తర్వాత రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి చేస్తుండాలి. రెగ్యులర్ అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months ఆర్ వన్స్ ఇన్ 2 months, 1 month, అట్లా ఓకే మనం మంత్లీ ఒకసారి టచ్ చేయడము. ఏమైనా ఇష్యూస్ ఉంటే కనీసం ఒక చిన్న స్పేస్, ఒక పారాగ్రాఫ్ అయినా పెట్టడము. బట్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ క్లయింట్ అండ్ సో క్లయింట్ ఏంటంటే డెవలపర్ ని కంప్లీట్ గా హ్యాక్ చేసుకోరు లైక్ సపోర్ట్ కూడా మేబీ 3 months లో క్లోజ్ చేస్తారు. ఇన్ దట్ కేస్ మనం ఎట్లా చేయగలుగుతాము? సి చిన్న చిన్నవి ఎలా ఉంటాయంటే, మీరు అంటే ఏ ఏ సపోర్ట్, మీరు అంటే డెవలపర్ సపోర్ట్. యా డెవలపర్ సపోర్ట్ సో ఉండదు అంటే. డెవలపర్ సపోర్ట్ క్లోజ్ చేస్తారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఇందులో అందుకే బేసిక్ మనము ఆ, నేర్చుకుంటే కోడ్ ద పర్పస్ దట్ ఐమ్ షోయింగ్ ద కోడ్ రైట్, ఒక ఫియర్ పోతుంది అనమాట. రేపు ఓకే కోడ్ మీరు ఓపెన్ చేసినా కానీ కంటెంట్ ఏమైనా అప్డేట్ చేయాలన్నా కానీ మీకు తెలిసిపోతుంది ఎక్కడ అప్డేట్ చేయాలో. ఓకే బికాజ్ ఇప్పుడు నేను లింక్స్ అనేవి డిఫాల్ట్ మీకు నేను రేపు చూపిస్తాను, ఎందుకంటే ఓకే రేపటి క్లాస్లో మీకు చెప్తాను. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఒకవేళ డెవలపర్ తోటి కాంట్రాక్ట్ అయిపోయింది, డెవలపర్ లేడు, ఇప్పుడు నేను కోడ్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి, నా కంటెంట్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది మీ క్వశ్చన్. యా సో దాంట్లో ట్యాగ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే ఇది /p అని పెడతాం అంతే, /p ఓకే అండ్ /p. సో అది ఆల్రెడీ ఎక్కడ ఉందో వెతుకుతాము, వెతికి దాంట్లో మాత్రమే అప్డేట్ చేస్తాం మనం. ఇంకా ప్రతి చోట మనం అప్డేట్ చేయక్కర్లేదు. ఓకే ఓకే గెటింగ్ రైట్. యా సో టైటిల్స్ అనేవి మనం అప్డేట్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే నిన్నటి వరకు టైటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ జాన్కి సంబంధించిన ఉన్నాయి అనుకుందాం, రేపు మార్చ్ వస్తుంది, మార్చ్కి సంబంధించిన ఆఫర్స్ పెట్టారు. సో టైటిల్స్ మనం మారుస్తాము, అలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు. ఒక డిజిటల్ మార్కెట్గా మీరే చేయాలి అవి. ఓకే సో ఫర్ ఆల్ దిస్ లైక్ HTML మనం చేంజ్ చేయడానికి వీ హ్యావ్ సెపరేట్ ఆప్షన్స్, యా యా ప్లాట్ఫామ్. యా, అది నేను మీకు నేర్పిస్తాను కాబట్టి మీరు యూ కెన్ డూ ఇట్. ఓకే, సో అది ఏ లాంగ్వేజ్ లో ఉన్నా మీకు పెద్ద ఫరక్ పడదు, బికాజ్ అది ఒకవేళ కోడ్ లో ఉన్నా సరే, లేకపోతే వర్డ్ ప్రెస్ లో ఉన్నా సరే. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ మంది వర్డ్ ప్రెస్ వాడుతున్నారు, అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. లేదు వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాడారు, వేరే CMS వాడారంటే వాటిలో కూడా సిమిలర్ ఉంటాయి కన్సోల్. ఇప్పుడు ఓకే ఎలా ఉంటుందంటే హౌ టు డ్రైవ్ ఏ కార్. సో యా దాంట్లో వేరే మోడల్ కొన్నారు, కొత్త కార్ మోడల్ కొన్నారు, అది కూడా మీరు డ్రైవ్ చేయొచ్చు కదా, సేమ్ టైప్. యా యా అలానే ఉంటుంది, ఎందుకంటే వర్డ్ ప్రెస్ వాడడం వచ్చినప్పుడు మీకు వేరే CMS వాడినప్పుడు అంతే, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమే కదా, కన్సోల్ మీకు తెలిసిపోతుంది. ఓకే ఇది టైటిల్ కదా, ఓకే ఇక్కడ మెటా మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వాలి కదా, అంతా మీకు తెలిసిపోతుంది. ఓకే ఓకే ఓకే, అండర్స్టాండ్. అది అజయ్ సంగతి. సో మనం రేపు క్లాస్లో కనెక్ట్ అవుదాము. యా యా సో అండ్ రేపు వీకెండ్ కదా క్లాస్ ఉంటుందో లైక్. అచ్చా, రేపు వీకెండ్ అయిందా, సాటర్డే కదా. యా యా ఒక పని చేద్దాం, మనం వీకెండ్ బ్రేక్ తీసుకుందాం. ఓకే, మళ్ళీ ఓకే మండే కనెక్ట్ అవుదాం. షూర్ షూర్ కన్వీనియంట్ రైట్. యా యా నో ప్రాబ్లం. డన్ డన్. సో యా, డన్ అజయ్. ఓకే యా థ్యాంక్ యూ. బై బై. బాయ్.